సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా తరలి వస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలకు కానీ బస్సు యాత్రకు కానీ ఇంత పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వరది కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి మేడం, పురుషుల కంటే ఎక్కువగా భారీ స్థాయిలో మహిళలందరూ కూడా తరలి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి. ఎందుకు ఆయన అంటే అంత అభిమానం అని మీరు అనుకుంటున్నారు? జగనన్నని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరూ కూడా తన సొంత అన్న, తమ్ముడు లేదా తండ్రి అలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే జగనన్న మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ముఖ్యమంత్రి అయ్యాక తను ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా, ప్రతి సంక్షేమ పథకమైనా, ప్రతి పాలసీలో అయినా, ప్రతి దానిలో కూడా మహిళలకే పెద్దపీట వేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు తీసుకుంటే ఇన్ని సంక్షేమ పథకాలు, కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న ప్రవేశపెడితే అందులో మేజర్ లబ్ధిదారులు మహిళలే ఉన్న సంగతి మనం చూసాం. అలాగే మహిళలకి 50% రిజర్వేషన్ ఉండాలి, చట్టసభల్లో అయితేనేం, స్థానిక సంస్థలలో అయితేనేం, నామినేటెడ్ పదవుల్లో అని చెప్పి బలంగా కోరుకుంటూ నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్స్ ఉండాలి, నామినేటెడ్ వర్క్స్లో 50% రిజర్వేషన్స్ ఉండాలి అని ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశారు జగనన్న. అంతగా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. అలాగే మహిళా రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్ తీసుకొచ్చారు. మహిళల మీద అఘాయిత్యాలు జరగకుండా ఉండడం కోసం దిశ యాప్ తీసుకొస్తే, ఒకవేళ అఘాయిత్యం జరిగితే దాని మీద చర్యలు తీసుకోవడానికి దిశ చట్టం తీసుకొచ్చి, అది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈరోజు చక్కగా అమలు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువల్ల మహిళలు జగనన్నకి బ్రహ్మరథం పడుతూ జగనన్నకే మా ఓటు, జగనన్న ఎంతగా మాకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి మా కృతజ్ఞత తెలియజేసుకుంటాము, ఓటేసి రుణం తీర్చుకుంటామని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ కూడా చెప్తూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎస్కోట రావడం జరిగింది. మా ఉత్తరాంధ్రలో అడుగుపెట్టారు. అడుగుపెట్టే ముందు మా మహిళలందరూ కూడా, ఉత్తరాంధ్ర మహిళలందరూ కూడా ఒకటే అడుగుతున్నాం, మీరు మా స్టీల్ ప్లాంట్ మీద మీ స్టాండ్ చెప్పకుండా ఏ మొహం పెట్టుకొని మా ఉత్తరాంధ్రకు వస్తూ ఉన్నారు? మీరు ఇప్పుడు కూటమి కట్టిన బీజేపీతో, అదే బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తూ నోటు విడుదల చేసింది. మరి ఆ నోట్ని వెనక్కి తీసుకునేట్టుగా మోడీ గారికి చెప్పి చేసి అప్పుడు మీరు అడుగు పెడితే బాగుంటుంది తప్ప ఇలా ఏ మొహం పెట్టుకొని ఉత్తరాంధ్రకు వచ్చి ఓట్లు అడుగుతారు మా స్టీల్ ప్లాంట్ గురించి మీ స్టాండ్ చెప్పకుండా. అలాగే మా ఉత్తరాంధ్రకి, విశాఖపట్నంకి రైల్వే జోన్ గురించి మా ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. రైల్వే జోన్కి అనౌన్స్ చేయించకుండా బీజేపీతో ఏ విధంగా మీరు మా ఉత్తరాంధ్రలో అడుగు పెడతారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అలాగే నిన్న మీటింగ్లో, ఎస్కోట మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని. చంద్రబాబు నాయుడు గారు మీ మాటలు విని ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు 1,00,000 కాదు, 50,000 కాదు, కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమే మీరు ఇవ్వడం జరిగింది. మీరు 20 లక్షలు ఇస్తాను అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అసలు గతంలో కూడా 2014లో ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన మీరు ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేదు సరికదా, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా ఎన్నికల స్టంట్గా జస్ట్ 2 నెలల ముందు 1,000 రూపాయల చొప్పున కొద్ది మందికి కూడా మాత్రమే ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చక్కగా చూశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారు అంటే, ఒక ఉద్యోగాల విప్లవం జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈరోజు 2,14,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అందులో ఆర్టీసీని విలీనం చేయడం వలన 52,000 ఉద్యోగాలు, మెడికల్ ఫీల్డ్లో అయితే తీసుకుంటే అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా అసలు వేకెన్సీ అనేది ఉండకూడదు అన్నట్టుగా అంతగా ఫీల్ చేయడం జరిగింది. మెడికల్ ఫీల్డ్లో 56,000 ఉద్యోగాలు మెడికల్ ఫీల్డ్లో ఫీల్ చేశారు. అందులో 23,000 శాశ్వత ఉద్యోగాలు, మిగిలిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. అలాగే ఈ రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే 5 ఏళ్లలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, శాశ్వత ఉద్యోగాలు కలిసి 6,35,000 ఉద్యోగాలు జగనన్న హయాంలో ఇవ్వడం జరిగింది. అసలు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తూ ఉన్న పరిస్థితి. గ్రూప్ 1, గ్రూప్ 2లు ఇవన్నీ కూడా జగనన్న ఇచ్చారు, మీరు ఎప్పుడూ ఇవ్వలేదు. మీరు కనీసం ఒక్క డిఎస్సి కూడా మాటలు చెప్పడమే తప్ప మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతానంటూ కబుర్లు చెప్తూ ఉన్నారు. అసలు మీరు డిఎస్సీలు అనేది ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, అది కూడా ఆ ఉద్యోగాలు ఫిల్ చేసింది కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అనే
విషయం మీరు మర్చిపోవద్దు. మీ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితి. చెప్పండి, ఒక పోలీస్ ఉద్యోగం ఇచ్చారా, ఒక మెడికల్ ఉద్యోగం ఇచ్చారా, లేదా ఏ ఫీల్డ్లో మీరు ఉద్యోగాలు తీశారు? ప్రజల్ని ఎందుకు మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు? ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మీరు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదు. అలాగే ఇప్పుడు చెప్తూ ఉన్నారు, మా జగనన్న 31 లక్షల ఇళ్ల పట్టాలు 22 లక్షలు ఇల్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఇప్పుడంటే అతను 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇచ్చేస్తారు అనేసి. చంద్రబాబు నాయుడు గారు మీరు 14 ఏళ్ళు పరిపాలించారు, కనీసం 1 సెంటు స్థలమైనా ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వని వ్యక్తులు మీరేమో ఎంత ల్యాండ్స్ ఇచ్చేస్తాను ప్రజలకి, పేదవాళ్ళకి అనేసి అంటే ప్రజలు ఎలా నమ్ముతారయ్యా? అంటే ప్రజలు చెవిలో పువ్వులు పెట్టుకొని ఉన్నారనేసి మీరు భావిస్తూ ఉన్నారా? అడుగడుగునా ప్రజల్ని మోసం చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే గంజాయి గురించి మాట్లాడుతున్నారు. అసలు గంజాయికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు గంజాయి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారింది. మీ మంత్రి గారు అయిన గంటా శ్రీనివాసరావు గారే చెప్పారు విశాఖ నుంచే దేశం మొత్తంకి గంజాయి సప్లై అవుతుంది తెలుగుదేశం పార్టీ హయాంలో అనేసి. మీరు గంజాయి గురించి మాట్లాడుతున్నారా? గంజాయిని ఉక్కుపాదంలో అణిచింది ఎవరైనా ఉన్నారంటే మా ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు సెబ్ ఏర్పాటు చేసి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి గంజాయిని సరఫరా లేకుండా, గంజాయి తయారీ లేకుండా అన్ని రకాలుగా దాన్ని అణిచివేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది జగనన్నే. ప్రజలందరూ కూడా చెప్పిన మాటను 99% నెరవేర్చిన జగనన్నని నమ్ముతూ ఉన్నారు. జగనన్నకి మళ్ళీ ఓటేసి, ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. మహిళా సాధికారతకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, అందుకే సీఎం వైఎస్ జగన్ చూసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా తరలి వస్తున్నారని, మహిళల కోసం కూడా ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టారని, ఇచ్చిన హామీల్లో 99% పైగా అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు మరోసారి సిద్ధంగా లేరని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 170 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో నాయుడు, విశాఖపట్నం నుంచి.